18 వరకు ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. దాదాపు 2000 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది వ్యాపారులు నుమాయిష్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్టాల్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది నుమాయిష్కు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకోసం ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 2000కు పైగానే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఇక్కడ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ స్టాల్స్ కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో స్టాల్స్ లో కూడా ప్రతిదీ క్లాత్స్ కి సంబంధించినటువంటిది కావచ్చు, ఫర్నిచర్ కి సంబంధించినటువంటిది కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కి సంబంధించినటువంటిది కాదు, ప్రతిదీ కూడా ఇక్కడ నగర వాసులకైతే అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి నుమాయిష్ ఎగ్జిబిషన్ కి అయితే నగర వాసులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాల్స్ ని సందర్శించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. దాదాపుగా లాస్ట్ ఇయర్ అయితే దాదాపు 22 లక్షల మంది పైగానే సందర్శకులు ఇక్కడికి వచ్చారని ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది, అంటే 22 లక్షల పైగానే ఇంకా 5 లక్షల మంది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం కూడా మనకు నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీన అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది. కానీ ఈసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినంగా 2 రోజులు మాత్రం నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకే రేపు సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రజలకు, సందర్శకులకు అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. ఇందుకు తగ్గట్లు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పూర్తిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు, అలాగే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే సెక్యూరిటీ వాలంటీర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లోపలికి రాగానే సిగ్నల్స్ కూడా కట్ అవుతూ ఉంటాయి. సరే ఈసారి మాత్రం అలా కాకుండా కూడా ప్రత్యేకంగా టవర్స్ కూడా పెట్టామని చెప్పేసి ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎంతో మంది సందర్శకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ 46 రోజులు కూడా చాలా మంది రోజు ఉదయం నుంచి కూడా ఎంతో ఉరుగులు పరుగుల ప్రపంచంలో ఉన్న తర్వాత సాయంత్రం కాస్త రిలాక్సేషన్ కోసం కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తుంటారు. అలాగే ఇక్కడ దొరికేటువంటి ఐటమ్స్ కూడా చాలా యూనిక్గా, స్టైలిష్గా, క్వాలిటీగా కూడా ఉంటాయని చెప్పేసి చాలా మంది కూడా ఇక్కడికి సందర్శించడానికి వస్తుంటారని చెప్పుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అన్ని వస్తువులు కూడా ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా చేశారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి కూడా 10:30 వరకు కూడా ఎగ్జిబిషన్ సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. అయితే వీకెండ్ టైంలో, ఇటు శనివారం ఆదివారం టైంలో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. ఆ హాఫ్ అన్ అవర్ కూడా 10:30 వరకు ఉండేది 11 గంటల వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు కూడా సందర్శకులు ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా ఒక రోజు 46 రోజుల్లో ఒక రోజు మాత్రం మహిళలకు సపరేట్గా ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది నాంపల్లి ఎగ్జిబిషన్లో. సో అలా మహిళలు కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఎగ్జిబిషన్ లోపల కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికెక్కడ కూడా స్టాల్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్లాత్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, ఫుడ్ స్టాల్స్ కి సంబంధించినటువంటిది కావచ్చు, ప్రతిదీ కూడా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి, అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అలాగే నిర్వాహకులు కూడా ఒక్కొక్కటిగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఎంతో మంది, లక్షలాది మంది కూడా సందర్శకులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ మనకు బయట కూడా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ బయట కొంచెం ఫైర్ ఇన్సిడెంట్ కూడా అయింది. ఈసారి అలా జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఫైర్ ఇంజన్లు కూడా ముందుగానే తెప్పిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రతిరోజు కూడా రేపటి నుంచి 46 రోజులు ఫిబ్రవరి 18 వరకు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సందర్శకులు కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించవచ్చు.